నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కి పోలీసుల నోటీసులు. ఉదయం చిక్కడపల్లి పిఎస్ లో సినీ నటుడి విచారణ. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం. రాష్ట్ర ప్రతిపాదనకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం. రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణ చూడబోతున్నారు. అభివృద్ధి సంక్షేమంతో సాధ్యం చేస్తామన్న భట్టి విక్రమార్క. రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఓ అధికారిని నియమించాలని నిర్ణయం. మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలో శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం. హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నేడు పోలీసుల విచారణకు సినీ నటుడు అల్లు అర్జున్ హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి మరి కాసేపట్లో సినీ నటుడు అల్లు అర్జున్ హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి అంటే ఈ నెల 4వ తేదీన పుష్ప 2 బెనిఫిట్ షో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తాజాగా మరొకసారి అతన్ని అల్లు అర్జున్ అయితే మరొకసారి ప్రశ్నించనున్నారు. నిన్న నోటీసులు జారీ చేసి ఈరోజు 11 గంటలకి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ ఘటన పైన ఇప్పటికే పలువురిని అరెస్టు చేసినప్పటికీ అల్లు అర్జున్ సైతం కూడా అరెస్టు చేసి రిమాండ్కి తరలించిన సంగతి తెలిసింది. అయితే ముందస్తు బెయిల్తో అతను ప్రస్తుతం అయితే బెయిల్పై విడుదల కావడం జరిగింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా అతనికి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు కూడా ఒక సమాచారం ఉంది. ఎందుకంటే బెయిల్పై నుంచి విడుదలైన తర్వాత మీడియా సమావేశం సంబంధించి కూడా 2 సార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తను మీడియాతో మాట్లాడిన ఘటన పైన కూడా పోలీసులు అయితే ప్రశ్నించే అవకాశం తెలిసింది. కానీ ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఇటు ఇంకా ఈ ఘటనలో ఇటు రేవతి మృతి చెందగా అతని కుమారుడు అయితే ప్రస్తుతం అయితే కిమ్స్ ఆసుపత్రిలో కూడా చికిత్స అయితే పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి కూడా ఇంకా అంటే మెరుగుపడాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికే ప్రభుత్వం కూడా అతనికి సపోర్ట్గా చేస్తూ తర్వాత అతనికి భరోసాగా నిలుస్తూ ప్రభుత్వం ఒక పక్క చేసినప్పటికీ అయితే నిన్న చిత్ర యూనిట్కి సంబంధించి కూడా చిత్ర యూనిట్కి సంబంధించిన సభ్యులు అయితే నిన్న వెళ్ళి శ్రీతేజకు సంబంధించిన తండ్రి భాస్కర్కి 50 లక్షల చెక్కు డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఘటన చూసుకున్నట్లయితే ఈ ఘటన ఒకవైపు అయితే ఈరోజు మెయిన్ ప్రధానంగా అల్లు అర్జున్కి సంబంధించి కూడా ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ ఘటన పైన పోలీసులు వివరాలు ఇవ్వడం తర్వాత తాజాగా యాన్యువల్ ప్రెస్ మీట్లో కూడా సివి ఆనంద్ కూడా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు ఘటన జరిగిన రోజు రాత్రి 9:40 సంబంధించి కూడా అల్లు అర్జున్ రావడప్పటి నుంచి తర్వాత తిరిగి వెళ్లే వరకు కూడా మొత్తం 10 నిమిషాలకు సంబంధించి కూడా వీడియోను పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఎక్కడ అంటే జరిగిన ఘటనకు సంబంధించి ఎక్కడ తోకిసలాట జరిగింది, ఆ సమయంలో పోలీసులు ఏం చేశారు, పోలీసులకు సంబంధించి కూడా అక్కడ కాపాడే ప్రయత్నం చేసిన వాటి అన్నింటి కూడా ఆ వీడియో రూపం ద్వారా కూడా సిపి మీడియాకు అయితే వెళ్లించడం జరిగింది. కానీ ఈ ఘటనలో అల్లు అర్జున్ అయితే నాకు పోలీసులకు సంబంధించి కూడా సపోర్ట్ చేశారు, పోలీసుల సాయంతో నేను వెళ్ళానని చెప్పి కూడా ఒక మీడియా సమావేశంలో ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు వివరాలు వెడించారు. కానీ ఆ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా ఈ రోజు మరి ఆ వివరాలు కూడా అతని నుంచి రాబట్టడానికి కూడా ఆ పోలీసులు అయితే చూస్తున్నారు. కానీ ఇప్పటికే అతన్ని ఒకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పటికీ ఆ స్టేట్మెంట్ను ఆ రోజు రిమాండ్ తరలించిన రోజు అయితే కేవలం 2 గంటలు మాత్రమే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి ఆ 2 గంటలు కాకుండా సుదీర్ఘంగా ఈరోజు 11 గంటల నుంచి కూడా సుదీర్ఘంగా అతను విచారించే అవకాశం ఉంది. అసలు ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అనుమతి రిజెక్ట్ చేసినప్పటికీ ఎందుకు సంధ్య థియేటర్ దగ్గరికి రావాల్సిన అవసరం వచ్చింది, తర్వాత ఆ తొక్కిసలాట సమయంలో పోలీసులు సంధ్య థియేటర్లో లోపలికి వెళ్ళి అల్లు అర్జున్కి సంబంధించి కూడా సమాచారం ఇచ్చి వెళ్ళిపోవాలని చెప్పినప్పటికీ ఎందుకు ఆలస్యం చేశారని చెప్పి కూడా ఇలా పలు ప్రశ్నలు అయితే పోలీసులు అయితే అల్లు అర్జున్ పైన అయితే కురిపించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో మరి అల్లు అర్జున్ వస్తాడా లేదా లాయర్కి సంబంధించి కూడా లాయర్లను పంపిస్తారా లేదా అనేది కూడా ఒక సర్వత ఉత్కంఠ అయితే ప్రస్తుతం అయితే నెలకొందని చెప్పవచ్చు. కానీ అతను మరి లాయర్లను పంపించినట్లయితే సమయం కోరే అవకాశం ఉన్నట్లు కూడా ఒక సమాచారం అందుతుంది. కాబట్టి మరి వస్తారా లేదనేది కూడా ఇంకా ఒక స్పష్టత అయితే ప్రస్తుతం అయితే రావాల్సింది. కానీ ఇప్పటికే అల్లు అర్జున్ సంబంధించి కూడా వస్తారని చెప్పి వారి చిత్ర యూనిట్లకు సంబంధించి కొంతమంది చెప్తున్నప్పటికీ అల్లు అర్జున్ పై నుంచి ఇంకా ఎలాంటి వాటికి సంబంధించి కూడా స్పష్టత అయితే ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. కానీ కాసేపట్లో మరి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నప్పటికీ మరి చూడాలి అసలు అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఎంతసేపు అతన్ని విచారించే అవకాశం ఉంది, ఆ విచారణకు సంబంధించి
చెప్పుకోవచ్చు. అసలు ఎలాంటి ప్రశ్నలు అతన్ని కురిపించే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పటికే అతన్ని కేవలం కొంతవరకు స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పటికీ ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి జరిగినప్పుడు ప్రత్యేక సాక్షిని కూడా స్టేట్మెంట్ అయితే పోలీసులు ఇప్పటికే వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ఆ రోజు జరిగిన సాక్షి ఆధారంగా కూడా మరొకసారి మరి పోలీసులు చిక్కడపల్లి పోలీసులు అతన్ని అయితే విచారించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో సెంట్రల్లో డీసీపీ కానీ తర్వాత చిక్కడపల్లి ఏసీపీ తర్వాత సిఐ అందరూ కూడా పోలీస్ స్టేషన్కి అయితే రానున్నారు. మరి అతను వచ్చిన తర్వాత దాదాపు 11 గంటల సమయంలో కూడా అల్లర్జున్కి సమయం ఇచ్చారు. కాబట్టి డీసీపీ నేతృత్వంలో కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. కానీ ఈ కేసులో ఇప్పటికే మొత్తం దాదాపు 12 మంది ఉన్నారు. తర్వాత కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా బౌన్సర్ ఎవరైతే అల్లర్జున్కి సంబంధించిన బౌన్సర్ని కూడా తాజాగా అరెస్ట్ చేసి పోలీసులు చిక్కడపల్లి పోలీసులు అయితే రిమాండ్కి తరలించామని చెప్తున్నారు. మరి చూడాలి అసలు అల్లర్జున్ మరి వస్తారా రారా అనేది ఒక స్పష్టత అయితే మరి కాసేపట్లో అయితే వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ ఇవాళ ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పిఎస్లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు నిన్ననే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కు నిన్న రాత్రి నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఉదయం ఆయన విచారణకు హాజరు కావాలని. ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న రాత్రి ఆయనకు సంబంధించినటువంటి న్యాయవాదులతో కూడా చర్చలు జరిపారు. అంటే విచారణకు హాజరు కావాలా లేకపోతే కొంత సమయం కోరచ్చా ఏంటి అనే వివరాలపై కూడా ఆయన చర్చలు జరిపారు సుదీర్ఘంగా. ఈరోజు ఉదయం 10 గంటలకైతే అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం పూర్తి స్థాయి బెయిల్పై కాకుండా హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్పై ఉన్నాడు. కాబట్టి తప్పనిసరిగా ఆయన విచారణకు హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి విచారణకు హాజరవుతారా లేదా కాస్త సమయం కోరుతారా ఏంటి అనే విషయాలపై అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఈ ఘటనకు సంబంధించి సివి ఆనంద్ ఒక వీడియోని విడుదల చేశారు. 9 నిమిషాలు నిడవగలిగినటువంటి ఒక వీడియోని విడుదల చేశారు. అంటే అల్లు అర్జున్ ఘటన జరిగిన రోజు రాత్రి తనకు పోలీసులు ఈ విషయం గురించి చెప్పలేదు. ఆ మరుసటి రోజు ఒక మహిళ మృతి చెందింది, ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడటువంటి విషయాలను ఆయన మరుసటి రోజు తెలుసా తనకు అని చెప్పి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే ఘటనపై పోలీసులు స్పందించారు. ఆ రోజు ఘటన జరిగిన రోజు రాత్రే పోలీసులు అల్లు అర్జున్కి చెప్పినప్పటికీ కూడా ఆయన సినిమా మొత్తం చూసిన తర్వాతే వెళ్తానని చెప్పడము, ఆ తర్వాత ఏసీపీతో కలిసి డీసీపీ వెళ్ళి బయటికి తీసుకురావడం, ఇవన్నీ కూడా వీడియో ఫుటేజ్ ఆధారంగా అయితే ఒక వీడియోని పోలీసులు బయటపెట్టారు. మొత్తం ఒక 9 నిమిషాల వీడియోని వివిధ కెమెరాల్లో చిత్రీకరించినవి కావచ్చు, అలాగే వివిధ మీడియా ఛానళ్లలో వచ్చినవి కావచ్చు, వీటన్నింటినీ క్రోడీకరించి వాళ్ళు ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఇక సివి ఆనంద్ క్లియర్గా చెప్పారు. అంటే అల్లు అర్జున్ చెప్తున్నట్టుగా ఆయనకు ముందస్తుగా సమాచారం ఇచ్చాము మేము, కానీ ఆయన మరి ఎందుకు చెప్తున్నాడో అలా పోలీసులు మాత్రం క్లియర్గా చెప్పారు. మొదటగా ఏసీపీ వెళ్ళి చెప్పారు, ఆ తర్వాత ఏసీపీతో పాటు డీసీపీ వెళ్ళి కూడా చెప్పారు, ఆ తర్వాతే ఆయనను బయటికి తీసుకొని వచ్చారని చెప్పి కూడా ఒక వీడియోని విడుదల చేశారు. ఇంకా దీనికి సంబంధించి పోలీసులు రిలీజ్ చేసినటువంటి వీడియోను అల్లు అర్జున్ ముందు పెట్టి దానికి సంబంధించి వివరణ కోరే అవకాశం అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను కూడా చిక్కడపల్లి పోలీసులు రికార్డ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజా కీలక పరిణామాల నడుమ మొన్న 2 రోజుల క్రితం అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఓయూజేఏసీ నేతలు నాయకులు కూడా ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆందోళన అనంతరం అంటే బాధిత కుటుంబానికి ₹1 కోటి సహాయం చేయాలి అల్లు అర్జున్ ఖచ్చితంగా అని చెప్పి కూడా వాళ్ళ ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించడం, వాళ్ళకి బెయిల్ రావడం ఇవన్నీ కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వచ్చి వాళ్ళ పిల్లల్ని కావచ్చు వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి భయాందోళన పరిస్థితుల నడుమ ఫామ్ హౌస్కు తరలించారు. ఆ తర్వాత నిన్న మధ్యాహ్నమే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న తర్వాత నిన్న రాత్రి అనూహ్యంగా పోలీసులు నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాల్సిందిగా. ఆ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందుకున్న వెంటనే అల్లు అర్జున్ అయితే న్యాయవాదులను పిలిపించుకొని వాళ్ళతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మరి ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది అయితే కొద్దిగా ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లో అయితే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ప్రస్తుతం
అల్లు అర్జున్ ఇంటి వద్ద అయితే కొంతమంది పోలీసులు అయితే మోహరించారు. ఎందుకంటే ఆయన ఇక్కడ అభిమానులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మరికొంతమంది ఎవరైనా వచ్చి ఆందోళన చేసే పరిస్థితి ఉండడంతో అయితే పోలీసులు భారీగా మోహరించారు. ఇరువైపులా బారికేడ్లు కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి వద్ద అయితే ఒక కార్ అయితే బయటకు వస్తుంది. మరి అది ఎవరిది ఏంటి అనేది అయితే ఒక స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ విచారణకు హాజరవుతారా లేదా అనేది అయితే వేచి చూడాలి. ఒకవేళ హాజరైతే కనుక పోలీసులు విడుదల చేసినటువంటి వీడియోను ఆయన ముందు పెట్టి వివరణ కోరే అవకాశం ఉంది. ఓవర్ టు యు. రాష్ట్ర ప్రభుత్వానికి సూత్రప్రాయ అనుమతి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. రుణ ఒప్పందానికి ముందే డిపిఆర్లు సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. త్వరలోనే డిపిఆర్లు పూర్తి చేయించి కేంద్రం ప్రపంచ బ్యాంకుకు అందజేసేందుకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్ధమవుతోంది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ప్రపంచ బ్యాంకుకు సిఫార్సు చేయడానికి అంగీకరిస్తూనే సమగ్ర ప్రాజెక్టు నివేదికలు అందించాలని, రుణ ఒప్పందానికి ముందే డిపిఆర్లు సాంకేతికంగా అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశీ సాయానికి సంబంధించి సిఫార్సులు చేసే కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మూసీ పునరుజ్జీవం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి 4,100 కోట్ల రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను ఆగస్టులో కేంద్రానికి ప్రభుత్వం అందించింది. ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్రం అప్పు తీసుకోవాలంటే కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట పంపిన ప్రాథమిక నివేదికలో నదిని పునరుజ్జీవం చేసి ఆర్థిక పర్యాటక వృద్ధికి తోడ్పడేలా చేయడం లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్ మధ్యలో నుంచి మూసీ ప్రవహిస్తోందని, ఆ నదిని పునరుజ్జీవం చేస్తే జీవ వైవిధ్యం పెరగడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు తోడ్పడుతుందని వెల్లడించింది. నదిలో పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చేస్తామని, భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని, పనులు పూర్తయ్యాక మూసీకి ఇరువైపులా నగర స్వరూపమే మారిపోతుందని, ప్రగతికి కొత్త కేంద్రాలు ఏర్పడతాయని వెల్లడించింది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు కింద నీటి యాజమాన్యానికి 4 ప్రధానాంశాలు చేపట్టాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మురుగునీటి శుద్ధీకరణ, వరద నీరు సవ్యంగా వెళ్లేలా చూడడం, వర్షపు నీరు, మురుగునీరు కలవకుండా చర్యలు, ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ ఉన్నట్లు వివరించింది. ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ లో భాగంగా నదిని యథాస్థితికి తేవడం, రివర్ ఫ్రంట్ పొడవునా ప్రజలకు సదుపాయాలు, రోడ్లు, రవాణాను మెరుగుపరచడం వంటి అంశాలు ఉన్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్ని సాధించడంలోనూ దోహదపడుతుందని, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇందులో వివిధ కార్యక్రమాలను చేపడతామని, 2030 డిసెంబర్లోగా పూర్తి చేయడం లక్ష్యమని తెలిపింది. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రతిపాదించిన పనులకు 5,863 కోట్లు ఖర్చవుతుందని పేర్కొంది. అందులో 4,100 కోట్లు ప్రపంచ బ్యాంకు అప్పుగా ఇస్తే మిగిలిన 1,763 కోట్లను రాష్ట్రమే భరిస్తుందని, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిగిందని వివరించింది. అనుమతులు, పునరావాసం వంటి అన్ని అంశాలతో ఇచ్చిన ప్రాథమిక నివేదిక పరిశీలించిన కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు సూత్రప్రాయంగా అంగీకరించడంతో ముందడుగు పడినట్లయింది. డిపిఆర్ల తయారీ బాధ్యతను కన్సల్టెన్సీ సంస్థలకు అప్పగించిన మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ త్వరలోనే వాటిని పూర్తి చేయించి కేంద్రం ప్రపంచ బ్యాంకుకు అందించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో వ్యవసాయం, బలహీన వర్గాలు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వడంపై బ్యాంకర్లు మరింత దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. సెప్టెంబర్ వరకు బ్యాంకులు నిర్వహించిన కార్యకలాపాలపై ప్రజాభవన్లో 43వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ ఆర్థిక ఏడాదిలో వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు బ్యాంకర్లు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి బ్యాంకులు తోడ్పాటు అందించాలని, వ్యవసాయ రంగానికి రుణాలు ఇచ్చే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని బ్యాంకులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. Seasonal lending and seasonal problems they arise. They don't respond to the farmers by using what all the remedies to control the diseases. But that they require money, and for that money, if you don't lend any time, then you have to be of any use for them. So time lending is important, and also timely lending is also very important. And also priority and private sector lending are informed also that our frustrated state of Telangana.
ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఓ అధికారిని నియమించాలని నిర్ణయించింది. అందుకోసం గతంలో వీఆర్ఓలుగా పనిచేసిన వారి సేవలు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. గత ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థని రద్దు చేసి వారిని ఇతర శాఖలకు బదిలీ చేసింది. ఇతర శాఖల్లో పనిచేస్తున్న వీఆర్ఓలను వెనక్కి పంపాలని భూపరిపాలన శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేశారు. ఆసక్తి ఉన్న ఇతర శాఖల ఉద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని నవీన్ మిట్టల్ సర్క్యులర్లో పేర్కొన్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరైంది. బొమ్రాస్పేట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నరేందర్ రెడ్డికి న్యాయమూర్తి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. పంచాయతీ కార్యదర్శిని కొంతమంది అడ్డుకుని విధులకు ఆటంకం కలిగించారని బొమ్రాస్పేట్ పోలీసులు కేసు నమోదు చేయగా ముందస్తు బెయిల్ ఇవ్వాలని నరేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఇప్పటికే వాదనలు ముగియగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 25,000 సొంత పూచీకత్తు సమర్పించడం సహా పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని ప్రతి సోమవారం బొమ్రాస్పేట్ పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఫార్మాసిటీకి భూసేకరణ నిరసిస్తూ హీర్యానాయక్ తండావాసులు పంచాయతీ కార్యదర్శిని అడ్డుకున్న ఘటనలో పలువురిని నిందితులుగా చేర్చారు. ఆ కేసులోనూ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల మహిళలకు తొలి విడతలో 231 ఎకరాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. 5 జిల్లాల్లోని ఆలయ భూముల్లో మహిళా సంఘాల సౌర విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పనున్నట్లు సీఎస్ చెప్పారు. మహిళా శక్తి పథకంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్ 6 నెలల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా సంఘాలు రుణాలతో కొనుగోలు చేయనున్న 150 ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మాదాపూర్లో మహిళా శక్తి బజార్లో జనవరి 25లోగా సరస్ మేళా నిర్వహించాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్కు స్టాండింగ్ కమిటీ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. 2025-26 సంవత్సరానికి 8,440 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు. మేయర్ అధ్యక్షతన కమిషనర్ ఇలంబర్తి సమక్షంలో సమావేశమైన స్టాండింగ్ కమిటీ బడ్జెట్ అంచనాలపై విస్తృతంగా చర్చించింది. పలు విభాగాలకు సంబంధించి సభ్యులు అడిగిన సందేహాలను ఆయా విభాగాల అధికారులు నివృత్తి చేయగా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సికింద్రాబాద్ బోయినపల్లి ఠాణా పరిధిలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు సంబంధించి 5 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తమ కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో పథకం ప్రకారం సమీర్ అనే యువతి తండ్రి సోదరుడే హతమార్చినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. సమీర్ ఫిర్దోస్ సదా అనే యువతిని ఏడాది క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఇష్టం లేని తల్లిదండ్రులు యువతిని బెదిరించి తమ ఇంటికి తీసుకెళ్లిపోయి అనంతరం సమీర్కు విడాకులు పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. విడాకులు ఇచ్చేందుకు సమీర్ నిరాకరించడంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 6గురిపై కేసు నమోదు చేయగా ఒకరు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. విక్టిమ్ ఒక 1 year బ్యాక్ ఒక అమ్మాయిని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు. అదే స్టార్టింగ్ నుంచే ఆ పెళ్లిని అపోజ్ చేస్తున్నారు. ఒక ఫ్యూ మంత్స్ తర్వాత అమ్మాయి వాళ్ళ ఫాదర్ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు వాపస్. వాళ్ళిద్దరిని డివోర్స్ తీసుకోమని కన్విన్స్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు. కానీ విక్టిమ్ ఈ సమీర్ వాజ్ అన్విల్లింగ్. ఆయన ఎంత కన్విన్స్ చేయాలా హీ వాజ్ అన్విల్లింగ్ టు గివ్ డివోర్స్ అండ్ లేదు నేను పెళ్లి చేసుకున్నాను కదా సో కలిసే ఉంటామని హీ వాజ్ ఇన్సిస్టింగ్. సో దీనికి అమ్మాయి వాళ్ళ బ్రదర్ షబీర్ అహ్మద్ వాళ్ళ ఫాదర్ ఇన్ లో అంటే విక్టిమ్కి ఫాదర్ ఇన్ లో అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇంకొక 3 other personsతో కాన్స్పిరసీ లాగా క్రిమినల్ కాన్స్పిరసీ ఫామ్ చేసుకొని విత్ ఆ ఏరియాని కొంచెం రెక్కీ చేసుకొని ఎక్కడ అబ్బాయి కూర్చుంటాడు నైట్లో ఎక్కడ ఉంటాడు అదంతా ఐడెంటిఫై చేసుకొని ఒక అడ్వాన్స్ ప్లానింగ్గానే అక్కడికి వెళ్ళి ఈ మొత్తం దిస్ యాక్ట్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని జలాశయం సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. కోడేరు మండలం పసుపుల ఖానాపూర్ శివారులో జొన్నలబోగడ జలాశయంలో కొందరు జాలర్లు చేపల వేటకు వెళ్లారు. రాత్రి సమయంలో కట్టపై చిరుతపులిని కనిపించిందని వారు తెలిపారు. చిరుత సంచారంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు చిరుతపులి సంచరించే ప్రదేశాన్ని పరిశీలించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం సంక్రనాయక్ తండాలో చోటు చేసుకుంది.
గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ విద్యార్థినులకు చెరవాడిలో నీలి చిత్రాలు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించారని వారు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు దేహశుద్ధి చేసి వ్యవహారాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నివేదిక ఆధారంగా బాధ్యుడైన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిలో శతాబ్ది వేడుకలు సైతం అట్టహాసంగా కొనసాగుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ముందస్తు వేడుకల్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది భారత్ ప్రపంచ చెస్ విజేతగా నిలవడంతో కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ బోర్డును తయారు చేసింది. 16 అడుగుల వెడల్పు, 16 అడుగుల పొడవు, 256 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని రూపొందించారు. పార్లమెంట్ ఆవరణలో ఎన్డీఏ ఇండియా కూటమి ఎంపీల మధ్య తోపులాట జరిగి 2 బీజేపీ ఎంపీలు గాయపడిన నేపథ్యంలో ఢిల్లీ నేర విభాగం పోలీసులు ఇవాళ పార్లమెంటును సందర్శించే అవకాశం ఉంది. ఈ కేసును నేర విభాగానికి చెందిన అంతర్రాష్ట్ర సెల్కు అప్పగించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తోపులాట జరిగిన ప్రాంతాన్ని అంతర్రాష్ట్ర సెల్ ఇవాళ సందర్శించే అవకాశం ఉందని వెల్లడించాయి. పార్లమెంటు సెక్రటేరియట్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాయి. అనుమతి రాగానే ఘటనా స్థలాన్ని సందర్శించి సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తామని అధికారులు తెలిపారు. అంబేద్కర్ను అమిత్ షా అవమానించారంటూ ఇండియా కూటమి ఎంపీలు, రాజ్యాంగ నిర్మాతను ప్రతిపక్షమే అవమానిస్తోందంటూ ఎన్డీఏ ఎంపీలు ఈ నెల 19న పార్లమెంటు ఆవరణలో చేపట్టిన ఆందోళన సందర్భంగా తోపులాట జరిగింది. బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర షడంగి, ముఖేష్ రాజ్పుత్ గాయపడ్డారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు ఇవాళ ముంబైలో జరగనున్నాయి. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన నిన్న సాయంత్రం 6:38 తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లో జన్మించిన శ్యామ్ బెనగల్ ఎన్నో కళాత్మక చిత్రాలను తెరకెక్కించారు. బెనగల్ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సహా సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టి సత్తా చాటిన హైదరాబాదే సమాంతర చిత్రాలతో ఎన్నో కథలు, పాత్రలకు సజీవ రూపాన్నిచ్చిన సినీ మాంత్రికుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడిన ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 6:38 తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం 3 గంటలకు దాదర్లోని శివాజీ పార్క్లో జరుగుతాయని ఆయన కుమార్తె పియా బెనగల్ తెలిపారు. శ్యామ్ బెనగల్ 1934 డిసెంబరు 14న హైదరాబాద్లో జన్మించారు. సికింద్రాబాద్ మహబూబ్ కళాశాల, నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు. 1959లో ముంబైలోని ఓ యాడ్ ఏజెన్సీలో కాపీరైటర్గా చేరారు. 1962లో గుజరాతీలో తొలి డాక్యుమెంటరీ రూపొందించారు. దశాబ్దం తర్వాత తొలి చిత్రం ఆంకును తెరకెక్కించి విశేష గుర్తింపు సాధించారు. వాస్క చిత్రాల దర్శకుడిగా తనదైన ప్రత్యేకత ప్రదర్శిస్తూ చరణ్ దాస్ చోర్, మంథన్, భూమిక, అనుగ్రహం, జునూన్, మండి, త్రికాల్, సుహాస్ తదితర చిత్రాల్ని తెరకెక్కించారు. ఆయన చివరగా బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా ముజీబ్ ద మేకింగ్ ఆఫ్ నేషన్ ను తెరకెక్కించారు. చివరి వరకు సినిమాతోనే తన ప్రయాణం కొనసాగించిన ఆయన పలు లఘు చిత్రాలు, ధారావాహికల దర్శకత్వం వహించారు. నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియాను ధారావాహికగా తెరపైకి తీసుకొచ్చిన బెనగల్ తెలుగు ధారావాహికగా అమరావతి కథల్ని తీశారు. శ్యామ్ బెనగల్ మృతికి రాష్ట్రపతి, ప్రధానితో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. భారతీయ చలనచిత్ర, టెలివిజన్ రంగాల్లో ఓ వైభవోపేత అధ్యాయం ముగిసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. చిత్రరంగంలో సరికొత్త యుగానికి శ్రీకారం చుట్టి ఎన్నో ఆణిముత్యాల్ని అందించారని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. బెనగల్ అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ తదితర పురస్కారాలు వరించాయని వెల్లడించారు. ఒక కథను బెనగల్ వివరించే తీరు, చలనచిత్ర రంగంపై ఆయన వేసిన ముద్ర చిరస్మరణీయమని ప్రధాని మోదీ కొనియాడారు. ఆయన తీసిన చిత్రాలు సమాజంలో విభిన్న వర్గాల ప్రజలకు నిరంతరం స్ఫూర్తిని ఇస్తుంటాయని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
బెనెగల్ తీసిన చిత్రాలు ఆలోచనలు రేకెత్తించేవని, సామాజిక అంశాలకు దర్పణం పట్టేవని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఎంతో దూరదృష్టి కలిగిన బెనెగల్ భారతదేశ కథలకు జీవం పోశారని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇంకా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ సంతాపం తెలిపారు. బెనెగల్ తనకు గురువని, నటనలోనే కాకుండా జీవితాన్ని అర్థం చేసుకోవడంలో ఆయనెంతో ప్రభావం చూపించారని నటి షబానా ఆజ్మీ అన్నారు. అంకుర్, మంథన్ తదితర చిత్రాలతో భారతీయ సినిమా దశను మార్చిన వ్యక్తిగా శామ్ బెనెగల్ ఎప్పటికీ గుర్తుంటారని డైరెక్టర్ శేఖర్ కపూర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇంకా నటీనటులు మనోజ్ బాజ్పేయి, అక్షయ్ కుమార్, కరణ్ జోహర్, కాజోల్ తదితరులు బెనెగల్ మృతికి సంతాపం తెలిపారు.